సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఎదుట అధికార పార్టీ మీద నింద వేయడం అటుంచి అసలు ఆయన పార్టీ గురించి ఏం జరుగుతుందో తెలుసుకునే ధ్యాసలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లేరు. సో విజయసాయి రెడ్డి గారు కూడా మరి విశ్వసనీయత గురించి కూడా మాట్లాడటం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరి విశ్వసనీయత ఇద్దరిలో ఎవరికి ఉందంటారు, మీరేం చెప్తారు? విజయసాయి రెడ్డిని ఏమన్నాడంటే అతనికి క్రెడిబిలిటీ లేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిండు అందరి ముందర పబ్లిక్లో చెప్పాడు ఇతనికి క్రెడిబిలిటీ లేదు, ఇతను ఎవరో ప్రలోభ పెడితే లొంగిపోయాడు, క్రెడిబిలిటీ లేదు అన్నా కానీ కొంతవరకు భరించవచ్చు, కానీ ఇతను వేరే వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు నిజంగా అంకమరావు గారు చెప్పినట్టు వాళ్ళిద్దరూ ఒకటి కాకపోతే, అంటే వాళ్ళిద్దరూ దీన్ని ముసుగులో గుద్దులాటలాగా కాకపోతే, నిజంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటే, నువ్వు నీ మీద ఇంత నీచమైన ఆరోపణలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బయటికి రా, ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు ఎట్లా వచ్చినాయో చెప్పు, జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు ఎట్లా పెట్టాడో చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు కొట్టేశాడో చెప్పు ఇప్పుడు బయటకు వచ్చి. నీ క్రెడిబిలిటీ మళ్ళీ నీకు నిలబడాలి అంటే నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి బండారం బయట పెడితే అప్పుడు నేనే చెప్తా అంకమరావు గారు మీరు చెప్పింది తప్పండి, నా విజయసాయి రెడ్డిను జగన్మోహన్ రెడ్డి లేదు వాళ్ళు లాలిచ్చి పడలేదు అని నేను అంకమరావు గారికి చెప్తా. నువ్వేం చేయాలి విజయసాయి రెడ్డి? నేను వెళ్ళి న్యాయస్థానానికి నువ్వు బయటికి రా, నువ్వు వచ్చి చెప్పు ఎన్ని సూట్ కేస్ కంపెనీలు ఎట్లా పెట్టించావో చెప్పు. నువ్వు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి మొత్తం ప్రజల సొమ్ము అంతా ఎట్లా కొట్టేయాలో చెప్పి ఆ కొట్టేసిన దాంట్లో కొంత వాటా తీసుకొని నువ్వు ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి నీకు విశ్వసనీయత లేదు, నీవు అసలు మనిషే కాదు అంటే, అవును సార్ నేను మనిషినే కాదు సార్, మీరు కరెక్ట్ చెప్పారు సార్ అంటే ఇంక నువ్వు నిజంగా మనిషివా? ఇది మనం అందరూ ఆలోచించుకోవాల్సింది. చాలామంది నేను ఈ చాలా పేపర్లో ఒకటి రెండు పేపర్లలో ఈ సోషల్ మీడియాలో చూసా, విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తగిన సమాధానం చెప్పిన విజయసాయి రెడ్డి అని ఎలివేషన్లు ఇస్తున్నారు. అసలు చాలా తప్పు, అది చాలా తప్పు. వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. లేకపోతే నీకు అసలు క్రెడిబిలిటీనే లేదు అని అతను అంటే ఇతను ఏం చెప్పాలి? నాకు క్రెడిబిలిటీ ఉంది, నీ దొంగ కంపెనీలు ఇట్లా పెట్టావు, పెట్టించా, నేనే పెట్టించా, నువ్వు అక్రమాస్తులు సంపాదించుకున్నావు, దానికి నేను ఇట్లా సహకరించా, నీ మీద మొత్తం అంతా కూడా వచ్చిన ఇప్పటివరకు వచ్చిన ఎలిగేషన్లన్నీ కరెక్టు, దానికి నేనే సాక్ష్యం అని చెప్పి బయటికి రమ్మను విజయసాయి రెడ్డిని. బయటికి వచ్చి చెప్పాలి, అప్పుడు నీ క్రెడిబిలిటీ ఉన్నట్టు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నీ క్రెడిబిలిటీ లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నువ్వు అమ్ముడుపోయావు. నువ్వు ఇచ్చిన రిప్లైలో కూడా కరెక్టే ఉంది జగన్మోహన్ రెడ్డికి, నేనేం భయపడలేదని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డిని బుకాయించడం కూడా రాదు నీకు చేత కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో విజయసాయి రెడ్డి, నువ్వు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలకి వ్యతిరేకంగా ఎటువంటి భాష ప్రయోగించావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కోడెల శివప్రసాద్ గారి విషయంలో నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నువ్వు ఎటువంటి భాష ప్రయోగించావు గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి గారు. సచిన్ మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని బొల్లిబాబు అన్నటువంటి దుర్మార్గుడు ఇతను. అలాగే లోకేష్ బాబుని మొట్టమొదటి పప్పు అని సంబోధించిన వ్యక్తి ఇతను. ఇటువంటి వెధవ కామెంట్లు పెట్టిన ఇతనికి పెద్ద సంస్కారవంతంగా సమాధానం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఎట్లా చెబుతావు? మీ ఇద్దరు తోడు దొంగలు కాకపోతే నువ్వు అంత సంస్కారం నీకు వచ్చిందా? సడన్గా వచ్చిందా? గత 20 ఏళ్ళుగా నీకు లేని సంస్కారం ఒక్క రోజులో వచ్చేసిందా నీకు? విశ్వసనీయత నాకు ఉందండి, విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉందండి, నేను ఎవరికి భయపడనండి, నేను ఎవరికి భయపడే అలవాటు నాకు లేదండి. ఈ సొల్లు కబుర్లు ఎందుకు? భయపడను అంటూనే మరి క్రెడిబిలిటీ లేదు అన్నమాట చిన్న మాట కదా, దానికి సరైన సమాధానం చెప్పాలి కదా. తగిన సమాధానం చెప్పకపోతే విజయసాయి రెడ్డి నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి నువ్వు మొక్క పెడితే ఆ మొక్క చచ్చిపోతుంది. వాళ్ళు మొక్క పెడితే బతకదు, అది ఫ్రూట్స్ రావు దానికి. సార్ సత్యమూర్తి గారు, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అతను ఏమన్నా పళ్ళలో లేకపోతే వరియో లేకపోతే
భలే వాళ్ళ గంజాయి అండి వాళ్ళు చేసేది. ఓహో, ఆ గంజాయి మొక్క కూడా రావు పో. నేను చెబుతున్నా, నీకు చిత్తశుద్ధి లేకపోతే నువ్వు గంజాయి మొక్కలు పెంచిన గంజాయి మొక్కలు కూడా రావు, పెరగవు అవి. విజయసాయి రెడ్డి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి అది యాక్చువల్గా ఏం పెట్టాలంటే, మిస్టర్ జగన్ నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు, క్రెడిబిలిటీ లేనిది నీకా నాకా అని సమాధానం చెప్పాలి కదా. జగన్కి ఒక ముద్దు పేరు పెట్టాలి కదా. ముద్దు పేరు ఒకటి పెట్టు, పొట్టోడని పెట్టు, లేకపోతే హీల్స్ వేసుకుంటాడని పెట్టు. ఇంకా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా అంతా ఏం దగ్గరే ఉంది కదా, ఈయన ఇంకా దగ్గరే ఉంది కదా. పంపించాల్సిన అవసరం కూడా లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక నిక్ నేమ్ పెట్టు, అందరికి నిక్ నేమ్ పెట్టావు కదా, పెట్టి క్రెడిబిలిటీ లేనిది ఎవరికో నేను చెప్తా అని చెప్పి సవాల్ చేయి. నువ్వు ఇప్పుడు వచ్చి సాఫిస్టికేటెడ్ లాంగ్వేజా నువ్వు మాట్లాడేది? భయమా జగన్మోహన్ రెడ్డి అంటే? ఇక్కడ అంతా మొత్తం డబ్బుల వాటాల్లో తేడాలు వచ్చి నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు దొంగ ఏటు దొంగవని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్తను అడిగినా విజయసాయిరెడ్డి దోచుకొని వెళ్ళిపోయాడని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి మా అన్నని మోసం చేశాడని ప్రేమతో అంటే దొంగల మధ్య వాటాల్లో తగాదా వస్తే ఒక దొంగ ఇంకో దొంగను మోసం చేశాడని ఆ దొంగ అభిమానులు ఏడుస్తున్నారు. అందుకని ఇది ప్రజలకు సంబంధించిన విషయమేమి కాదు. విజయసాయిరెడ్డి ఏదో పెద్ద సంస్కారవంతమైన త్రిబులెక్స్ సోప్ లాగా జగన్మోహన్ రెడ్డికి అంత పొలైట్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనేమి తప్పు చేయకపోతే, అతని ఈ కేసుల్లో నేను ఏటూని కాదు, ప్రాఫిట్ అంతా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, కేసు నా మీద పెట్టించాడని చెప్పి కనుక విజయసాయిరెడ్డి నిజంగా భావిస్తే, అందులో వాటా తీసుకొని వ్యక్తి అయితే మొత్తం వచ్చి సూట్ కేసు కంపెనీలు ఎట్టబెట్టావో చెప్పు. జగన్మోహన్ రెడ్డి మోడ సాపరండి ఏంటో చెప్పు. మోడ సాపరండి నీకే తెలుసు. అందుకని విజయసాయిరెడ్డి చాలా పెద్దరికం తెచ్చుకొని చాలా మాకు ఉందండి, మాకు ఆత్మగౌరవం ఉందండి, మేము ఎవరికి భయపడలేదండి, అందుకనే మేము బయటికి వెళ్ళామండి, ఈ చెత్తవాగుడు అవసరం లేదు. నువ్వు అది చెప్పటంలోనే నీ భయం వెల్లడవుతుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ భయపడి చచ్చిపోతున్నావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.